దేవుడిచ్చిన ఈ ఆధిక్యతకై దేవాది దేవునికి వందనాలు. క్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగం యొక్క సారాంశాన్ని మనము థాట్స్ ఫ్రమ్ ద మౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అన్న పుస్తకం నుండి మనం అధ్యయనం చేస్తున్నాము. ఈ వారం కూడా మరొక కీలకమైన అంశాన్ని మనం చర్చించుకోబోతున్నాము. అదేమిటంటే ధర్మశాస్త్రం యొక్క ఆధ్యాత్మికత. ధర్మశాస్త్రం యొక్క ఆధ్యాత్మికతను మనము నేర్చుకోవడం ఎంతగానో అవసరం. ఎందుకంటే ధర్మశాస్త్రం మీదే ఒక పెద్ద యుద్ధమే కొనసాగుతుంది అంటే దీని ప్రారంభము పరలోకంలో నుండే ఆరంభమైంది. కాబట్టి ఇది పరలోకంలోనే ఉంది యుద్ధము. తర్వాత క్రైస్తవ సమాజంలో కూడా, క్రైస్తవ ప్రపంచంలో ఈ యుద్ధం కొనసాగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా దీని మీద ఒక తీవ్రమైన యుద్ధమే రాబోతుంది. కాబట్టి మనము ఈ అంశం మీద స్థిరముగా ఉండడము, క్రీస్తు వైపు ఉండడము, క్రీస్తు దీని గురించి ఏమన్నారో మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మనము కొండ మీద చేసిన ప్రసంగంలో 5వ అధ్యాయము 17-18 వచనాలను మనము చర్చించుకోబోతున్నాము. దీంట్లో క్రీస్తు కొట్టివేశారనడానికి ఆధారాలు ఏమిటి, నెరవేర్చారనడానికి ఆధారాలు ఏంటి అన్న అంశం మీద మాత్రమే మనము చర్చించుకోబోతున్నాము. మనతోటి పాస్టర్ వంశీ గారు, అలాగే పాస్టర్ ధనరాజ్ గారు ఉన్నారు. అలాగే ఆడియన్స్లో ఉన్న మీరు కూడా ఈ అంశంలో పాల్గొనవచ్చు. మీ ప్రశ్నలు కేవలము ఈ అంశం మీద మాత్రమే, ఈ 2 వచనాల మీద మాత్రమే ఉండాలి అని మేము ఆశిస్తున్నాము. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మనము ఇంకా రాబోయే భాగాలలో మనము దీని గురించి ఇంకా లోతుగా చర్చించుకోబోతున్నాము. కాబట్టి ఈ వచనాల గురించి మనము విపులముగా నేర్చుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలను మనము చదువుదాము. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అసలు ధర్మశాస్త్రం యొక్క ప్రారంభము ఎక్కడ ఉంది? ధర్మశాస్త్రం యొక్క ప్రారంభము మనం పరలోకంలోనే దాని యొక్క ప్రారంభము, దాని యొక్క వేర్లు, అది దాని యొక్క పునాది మనము పరలోకములో చూడగలము. అది 2 పేతురు 2వ అధ్యాయము 4వ వాక్యంలో, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా. ఈ మొదటి భాగంలోనే ఈ వాక్యములను స్పష్టంగా చూడవచ్చు. దేవదూతలు పాపము చేసినప్పుడు, పాపం అంటే 1 యోహాను 3వ అధ్యాయం 4వ వాక్యంలో ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ లేనప్పుడు పాపం ఏంటో మనకు తెలియదు. గనుక దేవదూతలు ఏ విధంగా పాపం చేశారు? ఆజ్ఞను మేరటం బట్టి దేవదూతలు పరలోక రాజ్యంలో పాపం చేశారు. గనుక పరలోక రాజ్యంలో పాపం ఉంది గనుకనే దేవదూతలు ఆ ఆజ్ఞను మీరి వారు పరలోక రాజ్యం నుంచి వారు బయటికి త్రోసివేయబడ్డారు. ధర్మశాస్త్రం పరలోకములో ఉంది గనుకే. పాస్టర్ గారు మీరు చెప్పండి. ధర్మరాజు పరలోకంలో పాపం ఉంది కనుకే అన్నారు. ధర్మశాస్త్రం ఉంది కనుక అనకపోయేది పాపం ఉందని అన్నారు. కరెక్ట్ చేస్తున్నాను. సో ధర్మశాస్త్రము మీరటం బట్టినే దేవదూతలు పాపం చేసి పరలోక రాజ్యం నుంచి త్రోసివేయబడ్డారు. ధనరాజ్ చెప్పిన ఈ పాయింట్కి నేను యాడ్ చేస్తాను. ఈ పాఠంలోనే ఎలెన్ వైట్ చెప్తారు. మౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పేజ్ 48 paragraph 1లో ఈ మాటలు చెప్తారు ఎలెన్ వైట్. బిఫోర్ దిస్ ఎర్త్ వాజ్ కాల్డ్ ఇన్ టు బీయింగ్, గాడ్స్ లా ఎగ్జిస్టెడ్. ఈ లోకము ఉనికిలోకి రాకముందే దేవుని ధర్మశాస్త్రం అనేది ఉంది. అయితే అది ఎక్కడుంది అని ఆ తర్వాత లైన్లో చెప్తారు. ఏంజల్స్ ఆర్ గవర్న్డ్ బై ఇట్స్ ప్రిన్సిపల్స్.
దేవదూతలు దేని చేత వారు పరిపాలించబడ్డారు అంటే ఈ ధర్మశాస్త్రం ద్వారా వాళ్ళు పరిపాలించబడ్డారు. అది పరలోకంలో ఉంది. దానిపైనే ఇంకొక మాట చెప్తారు. 46 పేజ్ 46 పారాగ్రాఫ్ 1లో ఈ మాట చెప్తారు ఎలెన్ వైట్. The law given upon Sinai was the enunciation of the principle of love, a revelation to earth of the law of heaven. చాలామంది నేను స్వయంగా విన్నాను, చాలామంది అంటూ ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో ఈ ధర్మశాస్త్రం యొక్క ప్రారంభం అనేది మోషే కాలం నుంచి ప్రారంభమైందని అంటారు. అది అక్కడ సీనాయి పర్వతం దగ్గర నుంచి ప్రారంభమైందని అంటారు. కానీ ఇక్కడ ఎలెన్ వైట్ చెప్తున్నారు a revelation to earth of the law of heaven. పరలోక యొక్క ధర్మశాస్త్రం అంటే పరలోకంలో ఉన్న ధర్మశాస్త్రం యొక్క దాన్ని దేవుడు రాతపూర్వకంగా సీనాయి పర్వతం దగ్గర వెల్లడిపరిచారు. కాబట్టి దీని యొక్క ప్రారంభము దీని యొక్క ప్రారంభం ఎక్కడుంది అంటే పరలోకంలో ఉంది. పరలోకం యొక్క ధర్మశాస్త్రం యొక్క ప్రారంభము పరలోకంలోనే ఉన్నది. ధర్మశాస్త్రం యొక్క ప్రారంభం ఈ విశ్వాన్ని సృష్టించక ముందే ఉంది, పరలోకానికి ముందే ఉంది. ధర్మశాస్త్రం ఎలా ఉంది? దేవుని క్యారెక్టర్ అది. ఇట్స్ అ ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. ఈ విశ్వం ఏమి లేకముందు దేవుడు ఉన్నాడు. ఆయన స్వభావానికి ఏది వ్యతిరేకంగా వచ్చినా ఆయన సన్నిధిలో నిలవలేదు. అది అదే ఆయన ఆజ్ఞ అతిక్రమం. ఆయన స్వభావంలో నుండి తొలగిపోవటమే ఆజ్ఞ అతిక్రమం. కనుక దేవుడు ఆయన ఆజ్ఞలు ఎప్పుడూ విడదీయలేనివి, ఇన్సపరబుల్. సూర్యుడిని వెలుగుని ఎలాగైతే వేరు చేయలేమో దేవుణ్ణి ధర్మశాస్త్రాన్ని అలా వేరు చేయలేము. యెహెజ్కేలు 28లో అంటే తెలుగులో చూడండి 28:14 ఒక్క నిమిషం చదువుతాను. అభిషేకము నొందిన కెరూబువై అంటే సాతాన్ని దేవుడు అడ్రస్ చేస్తాడు ఇక్కడ యెహెజ్కేల్లో. అభిషేకము నొందిన కెరూబువై ఒక్క నిమిషం ఓకే యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. దేనికి ఆశ్రయంగా ఉన్నాడు? 10 ఆజ్ఞలకి. హీ వాస్ టు గాడ్ ద 10 కమాండ్మెంట్స్. ఓకే, నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించి ఉంటివి. కాలుచున్న రాళ్ళు ఏంటి? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు. హీ వాస్ టు ప్రొటెక్ట్ దట్ లా అనమాట. ఏ లానైతే తను ప్రొటెక్ట్ చేయాలో ఆ లానే మీరాడని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో పరలోకములో ఏదైతే ఉన్నదో అంటే క్రీస్తు స్వభావము అది శాశ్వతమైనది. కాబట్టే భూమిలో కూడా ఆజ్ఞలు ఉన్నాయని మనము నేర్చుకుంటున్నాం. ఎందుకంటే పరలోకానికి మాదిరే ఈ భూమి. కాబట్టి ఈ ప్రారంభం అక్కడ ఉంది కాబట్టి దేవుడు 10 ఆజ్ఞలను మనకు భూలోకంలో కూడా వాటిని మన మాదిరిగా ఉంచాలని చెప్పి దేవుడు మనకు ఇచ్చాడు. పరలోకంలో ఉన్న ఏదైనా కూడా శాశ్వతమైనదని మనము ఈ అంశం ద్వారా నేర్చుకున్నాము. ధర్మశాస్త్రము ఏమి బోధిస్తోంది మనకు? ప్రశ్న మళ్ళీ. ధర్మశాస్త్రము మనకి ఏమి బోధిస్తుంది? ధర్మశాస్త్రము దేవుని యొక్క ప్రేమను మనకు బోధిస్తుంది. దేవుడు సర్వలోకాన్ని సృజించి మనకి తన ప్రేమ చేత మనకి ఆకాశంను భూమిని అంతటినీ సృజించిన దేవుని యొక్క ప్రేమను మనకి అది బోధిస్తుంది. మనుషుల్ని ఏ విధంగా మనం ప్రేమించాలో అది మనకి బోధిస్తుంది. అసలు ధర్మశాస్త్రము మొత్తము అసలు ఏం తెలియజేస్తుందంటే దేవుడు అంటే ఏంటి అనేదాన్ని ధర్మశాస్త్రము తెలియజేస్తుంది. ఆయన యొక్క క్యారెక్టర్ని మనకి చూపిస్తుంది. సో దేవుని యొక్క క్యారెక్టర్ని చూపిస్తుంది, ప్రేమను చూపిస్తుంది. అంటే ధర్మశాస్త్రం లేదు అంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు కాదు, ప్రేమ లేనట్టే అని నిరూపించబడుతుంది. సో ధర్మశాస్త్రము మనకు ప్రేమను బోధిస్తుంది. అయితే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లా? ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏమిటి?
ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశము ఏంటి అంటే, అసలు ధర్మశాస్త్రము ఎటువంటిది? అది పరిశుద్ధమైనది, నీతి కలిగినది మనకి తెలుసు. ఆ యొక్క ధర్మశాస్త్రము దేవుని యొక్క క్యారెక్టర్. ఆ యొక్క క్యారెక్టర్ ముందు, ఆ పరిశుద్ధమైనటువంటి క్యారెక్టర్ ముందుగానే ఒక మనిషి నిలబడితే తను ఎటువంటి స్థితిలో ఉన్నాడో తనకు తెలుస్తుంది. అంటే తన యొక్క పాపపు స్వభావం అనేది తనకు తెలుస్తుంది. ధర్మశాస్త్రం అనేది ఒక మనిషి యొక్క పాపాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా నేను పాపినని తెలిసినప్పుడు దాని నుంచి నేను విమోచింపబడడానికి నాకు ఒక రక్షకుడు కావాలి. కాబట్టి ధర్మశాస్త్రం అనేది నా పాపాన్ని తెలియజేస్తుంది. అలాగే దీని నుంచి నేను విమోచించడానికి నాకు రక్షకుడు కావాలి, నాకు ఒక సహాయం కావాలి అని ధర్మశాస్త్రము తెలియజేస్తుంది. పాపి యొక్క నిస్సహాయ స్థితిని అలాగే ఒక రక్షణ మార్గాన్ని మనకు తెలియపరుస్తుందని చెప్తున్నారు. ధర్మశాస్త్రం యొక్క మరి ఒక ఉద్దేశము, God had revealed the purpose of the law when he declared to Israel, "You shall be holy men unto me." Exodus chapter 22 verse 31. ఈ వాక్యం ద్వారా ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుని ప్రజలు పరిశుద్ధత కలిగి ఉండుటకు ధర్మశాస్త్రము పునాది. ధర్మశాస్త్రము లేని వల్ల పరిశుద్ధత లేదు. ప్రతి మానవుడు, భూమి మీద నివసించేటటువంటి ప్రతి మనిషి పరిశుద్ధత కలిగి ఉండాలని లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి. పరిశుద్ధత దేని ద్వారా మనకి అది ప్రజలు చూస్తారు, మనలో పరిశుద్ధత ఉందని దేవుని ప్రజలు కానీ దేవుని కానీ ఏ విధంగా గుర్తిస్తారంటే, ధర్మశాస్త్రము ఆ వ్యక్తిలో కనపడినప్పుడు అతడు పరిశుద్ధులని దేవుడు కానీ మనుషులు కానీ గుర్తించగలరు. సో ధర్మశాస్త్రము ఒక మనిషి నిస్సహాయ స్థితిని చూపిస్తుంది. సాధారణంగా మనం అందరము ధర్మశాస్త్రం అనగానే క్రైస్తవ ప్రపంచం అంతా ఇది ఒక శిక్ష అని అనుకుంటారు. అంటే మనిషికి దేవుడిచ్చే శిక్ష అని అపార్థం చేసుకుంటారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది కేవలము మన నిస్సహాయ స్థితిని మనకు చూపిస్తుంది, అలాగే మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తుందన్న చిన్న పాయింట్ అండి. ద పర్పస్ ఆఫ్ హిస్ లా, గాడ్ వాజ్ అ లా గివర్. అవునా? తన క్యారెక్టర్ అని మీరు చెప్పారు ఇప్పుడు, తన నేమ్, తన క్యారెక్టర్, తన గ్లోరీ అంతా కూడా ఓకే. మనల్ని తన పోలికలో చేసుకున్నారు కదా. అంటే ఈ పోలికే కాకుండా, అంటే పోలిక అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఈవెన్ అవర్ హార్ట్స్, మన క్యారెక్టర్. ఓకే, ఆయన క్యారెక్టర్ కలిగి ఉండమంటాడు. అందుకని ఆదాం పాపం చేయనన్నాళ్ళు ఏమన్నాడు? నువ్వు నాకు కుమారుడు అన్నాడు, దేవుని కుమారుడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చారంటే యెహోవా దేవుడు గర్భం దాల్చి ఆయన కనలా, లేకపోతే ఒక భార్యను పెట్టుకొని ఆయన కనలా. దట్ ఈస్ బ్లాస్ఫేమస్. ఓకే, అట్లాంటి దేవుని కుమారుడిగా అంటే ఆయన చిత్తం నెరవేర్చడానికి వచ్చానంటే, ఆయన ఆజ్ఞల్ని పాటించడానికి దేవుని చిత్తం నెరవేర్చాడు, అంటే ఆయన పోలికలో జీవించాడు. అందుకే దేవుని కుమారుడు అనబడి ఉన్నాడు. అంతేగాని అంటే నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్ అని కాదు. ఓకే, సో దిస్ ఇస్ టు రెప్లికేట్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ అన్నమాట, టు బీ లైక్ హిమ్. ఓకే, పరలోకములో నిత్యము సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అవి పోవటానికి కారణము పాపము. ధర్మశాస్త్రము ఉద్దేశము ఏమిటంటే మనిషికి స్వేచ్ఛని ఇవ్వటం అండి. సాధారణంగా 10 ఆజ్ఞలంటే అది రిస్ట్రిక్షన్ అనుకుంటారు. అది రిస్ట్రిక్షన్ కాదండి, అది ఫ్రీడమ్. అది ఎప్పుడు ఫ్రీడమ్ అని అర్థమవుతుందంటే, ధర్మశాస్త్రము ఏమిటంటే ప్రేమ. దేవుడు ప్రేమ కనుక ధర్మశాస్త్రము ప్రేమ. అందుకే అంటాడు, స్వతంత్రం ఇచ్చే నియమము చొప్పున. సో 10 ఆజ్ఞల గురించి మాట్లాడితే మనుషులు ఇష్టపడరు కొంతమంది. అంటే స్వేచ్ఛ ఇస్తుందనే విషయం తెలియట్లేదు వాళ్ళకి. తప్పిపోయిన కుమారుడు కథలో చూస్తే, తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడంట, ధర్మశాస్త్రం అనేది ఒక నిర్బంధంగా ఆయన అనుకున్నాడు. ఆయన బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అర్థమైందంట, ధర్మశాస్త్రం అనేది నిర్బంధం కాదు, దానిలో స్వేచ్ఛ ఉందని. అది ప్రేమని అర్థమైందంట. అప్పుడు వెనక్కి వచ్చాడు. ధర్మశాస్త్రము అది నిర్బంధము, అది కఠినమైంది అని అనుకుంటే అది మనల్ని దూరం చేస్తుంది. కానీ అది ప్రేమ స్వేచ్ఛని ఇస్తుంది. సో కనుక
ఒక కుటుంబం కానీ ఒక సమాజం కానీ సంతోషము సమాధానంతో వెళ్ళాలంటే అది ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవాలండి. సో అందుకని దేవుని ప్రజలు సమాధానంగా సంతోషంగా ఉండాలని దీన్ని ఇచ్చాడు దేవుడు. ఒక మాట అండి, పాస్టర్ గారు చెప్పింది ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ప్రేమ. అందుకనే 10 ఆజ్ఞల్ని దేవుడు 2గా చేశాడు. అంటే క్రొత్త ఆజ్ఞలు ఇస్తాడు, క్రొత్త ఆజ్ఞ కాదు, కొన్ని పాతవే. ఫస్ట్ టేబుల్ మీద ఉన్నాయన్నీ కూడా దేవుని ప్రేమించడం, సెకండ్ టేబుల్ మీద ఉన్నాయని నీ పొరుగు వారిని ప్రేమించడం. అంటే రిలీజియన్ ఇస్ నథింగ్, ద 10 commandments ఇస్ నథింగ్ బట్ లవింగ్ యువర్ గాడ్ అండ్ లవింగ్ యువర్ నైబర్. ఓకే, ఇట్స్ అన్సెల్ఫిష్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. తరువాతది చాలా కీలకమైన ప్రశ్న, దీనికి సమాధానం అవునా కాదా? ధర్మశాస్త్రం గైకొనగలమా? అవునా కాదా? ఖచ్చితంగా అవునని చెప్తాను. నాకు రెఫరెన్స్ కరెక్ట్ గుర్తులేదండి, కానీ నేను కామెంటరీలో చూసాను, వైటమ్ గారు కూడా రాశారు. ఎవ్రీ కమాండ్ ఆఫ్ గాడ్ ఇస్ దిస్ ఎనేబులింగ్ అంట. ఆయన ఆజ్ఞాపించారంటే శక్తిని ఇస్తాడంట దాన్ని పాటించడానికి. ఇట్స్ అ ప్రామిస్. మన స్వశక్తి మీద ఆధారపడితే యువర్ అ ఫెయిలియర్. ఇన్ క్రైస్ట్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అన్నాడు పౌల్, రైట్? తర్వాత అవునైతే ఎలా? ధర్మశాస్త్రం గైకొనగలమా? ఎలా గైకొనగలము? ఈ పాఠంలోనే ఎలన్ వైట్ గారు క్లియర్గా చెప్తారు. 49 paragraph 3లో ఈ మాటలు చెప్తారు. బై హిజ్ ఓన్ ఒబీడియన్స్, అంటే క్రైస్ట్, బై హిజ్ ఓన్ ఒబీడియన్స్ టు ద లా, Christ testified to its immutable character and proved that through his grace it could be perfectly obeyed by every son and daughter of Adam. So through Christ grace, యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా ప్రతి మానవుడు కూడా ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా గైకొనగలరు. మనిషి తన సొంత శక్తి చేత గైకొనలేడు, కృపచేత గైకొనగలడు అని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఒక పెద్ద బండ ఉందనుకోండి, దాన్ని తీసి పడేయలేము. చిన్న రాయి ఉందనుకోండి, తీసి పడేయగలం. ఓకే, పెద్దదాన్ని తీసేయడానికి అంత శక్తి కావాలి, చిన్నదాన్ని తీసేయడానికి దానికి తగిన శక్తి కావాలి. కనుక ధర్మశాస్త్రమును గైకొనటం అని అంటే దేవుడిచ్చే కృపణ మీదే ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందండి? సో కనుక దీన్ని గైకొనలేకపోవటము, కష్టంగా ఉండటము, దానికి కారణం ఏమిటంటే కృపను పొందలేకపోవటమే కారణం అండి. సో మనుషులు కృపను పొందలేక ధర్మశాస్త్రం కష్టమందని చెప్తారు. సో కృపను పొందకపోతే ధర్మశాస్త్రం చాలా పెద్ద కొండలా కనిపిస్తుంది, కానీ కృపను పొందితే కనుక అది చిన్న రాయిలా కనిపిస్తుంది. ఇంకా చాలామంది అంటారు ఈ ధర్మశాస్త్రాన్ని ఇది కష్టమైంది, ఇది మేము మానవుడు పాటించలేడు అనేటువంటి వ్యక్తి ఎటువంటి స్థితిలో ఉన్నారంటే తనకు కృపను పొందుకోలేని స్థితిలో తను ఉన్నాడనమాట. అంటే దేవుని కృపను పొందుకునే వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించగలడు, కానీ ఎవరైతే ఇది అసాధ్యమో అంటున్నారో దాని అర్థం వాళ్ళు దేవుని యొక్క కృపను వారు పొందుకోలేకపోతున్నారని అర్థము. ఉదాహరణ ఎక్కడంటే మనం అటువంటి వ్యక్తి ఏ మాటలు రిపీట్ చేస్తున్నారంటే, యాజ్ ఇట్ ఈజ్ పరలోకంలో లూసిఫర్ ఏ మాటలు అయితే చెప్పారో అదే మాటలు రిపీట్ చేస్తున్న వారు అవుతున్నారు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటించలేమో అని చెప్తున్నారో అటువంటి వారు శాటన్ చెప్పినటువంటి ఒక మాటలను రిపీట్ చేస్తున్నారు. ఏమని చెప్పారో శాటన్ అంటే, దేవుని ధర్మశాస్త్రము న్యాయమైంది కాదు, దేవుని ధర్మశాస్త్రము దానికి విధేయత చూపలేము, దేవుని ధర్మశాస్త్రంలోకి కొన్ని మార్పులు అనేది చేయాలని చెప్పేసి లూసిఫర్ చెప్పాడు. సేమ్ అదేవిధంగా ఎవరైతే దాన్ని పాటించలేమని చెప్తున్నారో అటువంటి వారు దాన్ని రిపీట్ చేసిన వారు అవుతున్నారు. ధర్మశాస్త్రాన్ని మనం గైకొనగలము, గైకొనాలి, 100కు 100 గైకొనాలి. ఆ ధర్మశాస్త్రం యొక్క విధేయత ఉంటేనే మనము దేవునితో వ్యక్తిగత సంబంధం, సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉండగలం. ఆయన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆయన రక్షణ ఆనందాన్ని అనుభవించగలం. అయితే దీనికి అత్యున్నతమైనటువంటి మాదిరి ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైన దేవుడు, ఆయన పరిపూర్ణమైన మానవుడిగా వచ్చాడు. ఆయన దేవత్వాన్ని ప్రక్కన పెట్టి పూర్తిగా మానవుడిగా వచ్చి ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాలు కూడా ఈ ధర్మశాస్త్రం యొక్క ఒక్క అణుమాత్రం కూడా అతిక్రమం లేకుండా జీవించాడు. ఎలా జీవించగలిగాడు అంటే మనం చూస్తే
ఆయన దేవుని కృప మీద ఆధారపడ్డాడు అనుక్షణం. ఆ 33.5 సంవత్సరాలు దేవుని కృప మీద ఆధారపడ్డాడు. 2, ఆయన పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డాడు. పరిశుద్ధాత్మ గురించి అనుక్షణము అడిగాడు తండ్రిని. అప్పుడు తండ్రి పరిశుద్ధాత్మను సమృద్ధిగా ఆయనకు అనుగ్రహించాడు, పరిపూర్ణంగా అనుగ్రహించాడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. 3, దేవుడే ఆయనలో ఉన్నాడు. దేవుడే ఆయనలో ఉన్నాడు. ప్రవచన సారంలో చెప్పబడుతుంది, ఏ శక్తి చేత అయితే ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని దేవుడు చేశాడో ఆయన మాట శక్తితో అదే శక్తిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి అనుగ్రహించాడు. అలా అంటూ ఆమె అంటుంది, దిస్ ఈజ్ యాక్సెసిబుల్ టు ఆల్ చిల్డ్రన్ ఆఫ్ మెన్, ఆల్ మ్యాన్ కైండ్. మనుషులందరికీ కూడా వారికి అందుబాటులో ఉంది. ఆయన కృప, ఆయన పరిశుద్ధాత్మ శక్తి, ఆయన దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి అందరూ కూడా అందుబాటులో ఉంది. ఆయన పక్షపాతి కాడు. కనుక యేసు ప్రభువుకి ఏ కృపనైతే పరిశుద్ధాత్మనైతే దేవుని శక్తినైతే ఇచ్చాడో అదే శక్తి ప్రతి మానవుడి యొక్క చేతుల్లో అందుబాటులో ఉంది. అతడు నమ్మాలి, దాని మీద ఆధారపడాలి. అప్పుడు ఆ విధేయతలో ఆయన నడిపిస్తాడు. దేవుని కృపను పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ఆయన కృపను పొందటం, పరిశుద్ధాత్మను పొందటం అది ఎలా మనిషికి సాధ్యమవుతుంది? తాను ఎప్పుడైతే ఒక వ్యక్తి పూర్తిగా దేవునికి సమర్పించుకుంటారో ఆ సమయంలో తన కృపను పొందుకుంటారు. పూర్తిగా ప్రతిరోజు మనల్ని మనం దేవునికి పరిపూర్ణంగా ఆయన చిత్తము చేయటానికి మనం సమర్పించుకోవాలి. కేవలం ఉదయం లేచామనంటే, ప్రభువా నేను ఈరోజు మీ ఉద్దేశాన్ని, మీ చిత్తాన్ని నేను చేయటానికి నేను మీకు సమర్పించుకుంటున్నాను, మీ మహిమ కొరకు నన్ను వాడుకుంటాను. ప్రతిరోజు మనం దేవునికి సమర్పించుకుంటే అప్పుడు దేవుడు మనకి పరిశుద్ధాత్మను ఆయన కృపను ఇచ్చి, ఈ ప్రార్థనే ఉదయకాల ప్రార్థన అయి ఉండాలి. వీ కెనాట్ ఫేస్ challenges of the day without asking God for His grace. దేవునితో మనము అంటు కట్టుబడి ఉండాలి. సో ద్రాక్షావల్లి తన తీగలు ఎలా అయితే అంటు కట్టుబడి ఉంటాయో మనము కనెక్ట్ అయి ఉండాలి. అందుబాటులో పెట్టేశాడు ఆయన. సో దానిని పొందవలసిన బాధ్యత మనదే. మనము ఆయనతో అంటుకట్టుబడి ఉండాలి. ఆ విధంగా అంటుకట్టుబడి ఉండటానికి దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చారు, ప్రార్థన ఇచ్చారు. ఈ రెండింటినీ మనము భక్తితో, శ్రద్ధతో, సమర్పణతో మనం చేసినప్పుడు ప్రతి మనిషికి దేవుడు ఆయన శక్తిని, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం ఆ మనిషి దేవునికి విధేయుడిగా జీవించగలుగుతాడు. స్టే కనెక్టెడ్. వెన్ యూ స్టే కనెక్టెడ్ విత్ ద వైన్, ఓకే, మనం వి బేర్ ఫ్రూట్. విచ్ ఫ్రూట్? ఆత్మఫలము. ఆత్మఫలమే దేవుని కూడా లక్షణాలు. ఓకే, ఈరోజు నేను బాప్తిసం తీసుకున్నప్పుడు సమర్పించుకున్నాను కదా, ఇక దేవుడు నాకు ఆ కృపను, పరిశుద్ధాత్మ నీకు ఇస్తానే ఉంటాడు అనుకుంటారు. అది కాదండి. ప్రతిరోజు ఆహారం ఏ విధంగా అయితే మనం తింటామో అదేవిధంగా ప్రతిరోజు ఆయన దగ్గర నుంచి ఆ కృపనే, పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందాలి. ఆయనతో అంటుకట్టబడి ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అందుచేత ఎక్కువ మంది మనము విఫలమైపోవడానికి కారణం ఏంటంటే అది పొందుకోలేకపోతున్నాము. సో కనుక దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. ఏదో నాకు చాలా జ్ఞానం ఉంది కనుక నేను చేయగలుగుతాను అని మన మీద ఆధారపడితే అది ఎప్పుడు అవదండి అది. సో కనుక పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోయి మనం జీవిస్తే అప్పుడు ఆయన మనకి దాన్ని ఇస్తాం. అందుకనే మిసెస్ వైట్ చెప్తారు యేసుక్రీస్తు వారి గురించి, ఆయన కొన్నిసార్లు అంటే రాత్రంతా ప్రార్థన చేశారంట. అది ఆశ్చర్యం అయిపోతుంది అసలు. రాత్రి అంతా ప్రార్థన, శక్తి కోసం. 40 దినాలు ఉపవాస ప్రార్థన ఆయన కృప కోసం. సో ఆ విధంగా మనిషి చేస్తే శక్తిని పొందుతాడు. ఊరికే ఆటోమేటిక్గా అడిగితే అది రాదండి అది. సో మనం సమర్పించుకుని ఆ సమర్పణ జీవితం, ఆ భక్తి జీవితం పూర్తిగా మనం ఆయనకు లోబడిపోతే అప్పుడు దేవుడు ఇస్తాడు. థ్యాంక్ యూ. అంటే నిన్న అడిగాను, నిన్న మన్నా నేను కూర్చుకున్నాను, ఈరోజు నేను కూర్చోక్కర్లేదని కాదు. ఏ రోజు మన్నా ఆ రోజు మనం టు స్టే కనెక్టెడ్ విత్ ద వైన్, ఆ ద్రాక్షవల్లితో మనము సంబంధం కలిగి ఉండాలంటే అనుక్షణం ఆ ప్రార్థన మనసులోనే ఉండాలి. ఎడతెగక ప్రార్థన
చేస్తూ ఉండాలి. అప్పుడు ఆయన కృపనిస్తాడు, పరిశుద్ధాత్మనిస్తాడు. థ్యాంక్ యూ. క్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదని మనం ఎలా నిరూపించగలము? ఒక పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు సులువు మీద ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారని చాలా అపోహలు తరచుగా వినబడేటువంటి మాట. ఈ మాట నిజం కాదని మనం నిరూపించడానికి ఒక బైబిల్ ఆధారమైనటువంటి వాక్యం ఏమిటంటే, మనందరికీ తెలిసిన విధంగా అడ్వెంటిస్ట్ వారందరికీ 1844 అక్టోబర్ 22న జడ్జ్మెంట్, తీర్పు ప్రారంభమైంది. దేవుడు మనిషిని తీర్పు తీర్చినప్పుడు దేని ఆధారంగా ఆయన తీర్పు తీరుస్తాడు? ధర్మశాస్త్రంను బట్టి తీర్పు తీరుస్తాడు. ఒక మనిషి దేవుని ముందు నిలవబడ్డప్పుడు దేవుడు ఆయన ఎంత ఎత్తు, ఆయన రంగు ఏంటి, అటువంటివి ఏమీ చూడడు. ధర్మశాస్త్రమునకు విధేయుడు అయ్యాడా లేడా, ధర్మశాస్త్రం ప్రకారము జీవించాడా లేడా, ఇది ఒక్కటే స్టాండర్డ్, ఇదొక్కటే మనిషిని తీర్పు తీర్చడానికి దేవుడు ఉపయోగించేటటువంటి కొలమానిక. కనుక ఈ ధర్మశాస్త్రము ప్రకారము జీవించినప్పుడే అతడు నీతిమంతుడు అని దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? 1844 నుంచి ప్రారంభమైంది. యేసుక్రీస్తు వారి ధర్మశాస్త్రం అప్పుడు కొట్టివేయబడితే ఇంకా ధర్మశాస్త్రం తర్వాత ఉండదు. కనుక ఈ వాక్య ఆధారం బట్టి మనం ధర్మశాస్త్రము నిన్న నేడు ఏకరీతిగా ఉందని మనం తెలుసుకోవచ్చు. చెప్పాడు 2వ అధ్యాయము యాకోబులు చెప్పాడు, 2:12 చెప్పాడు, స్వాతంత్రము నిత్య నియమము చొప్పున తీర్పు పొందబో వారికి. సో కనుక కొలమానం అదే. చాలామంది అపార్థం చేసుకుంటారు, ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు తర్వాత ధర్మశాస్త్రం లేదు, అది కొట్టివేయబడిందని కొన్ని బైబిల్ వాక్యాలని వారు అపార్థం చేసుకున్నారు. కొలస్సీ 2వ అధ్యాయం ఇలాంటి వాక్యాలని అపార్థం చేసుకుని వారు అంటూ ఉన్నారు. అయితే ఏ ధర్మశాస్త్రము కొట్టివేయబడింది? ఈ ఆచార ధర్మశాస్త్రము, బలులు, అర్పణలు ఇవన్నీ కూడా యేసు ప్రభులో నెరవేరినాయి కనుక వాటిని ఇక ఆయన మరణించినప్పుడు అవన్నీ కూడా కొట్టివేయబడినాయి. అయితే ఆయన నీతి ధర్మశాస్త్రం, ఆయన క్యారెక్టర్ అయినటువంటి ధర్మశాస్త్రము అది నిత్యము నిలుచుంటుంది. అది ఆయన ఉన్నంతకాలము నిలుచుంటుంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎంతకాలం? దేవుడు ఉన్నంతకాలము, మానవులు ఉన్నంతకాలం, ఈ విశ్వం ఉన్నంతకాలం. అలాగే విగ్రహారాధన చేయకూడదు, నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినాన్ని గైకొనాలి, పరిశుద్ధంగా గైకొనాలి, నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగు అనేది ఆశ. ఎంతకాలం ఇవి? దేవుడు ఉన్నంతకాలము, ఈ విశ్వం ఉన్నంతకాలము, జ్ఞానయుక్తమైనటువంటి జీవులు ఉన్నంతకాలము అవి ఈ 10 ఆజ్ఞలు, ఈ 10 సార్వత్రికమైనటువంటి సూత్రాలు, దేవుని క్యారెక్టరు లో ప్రతిరూపమైనటువంటి ఈ సూత్రాలు అవి నిలిచుంటాయి. కనుక అది కొట్టివేయబడింది అనేటువంటిది అసలు ప్రశ్నే రాదు. కాబట్టి మనము క్రీస్తు స్వయంగా ఈ కొండ మీద ప్రసంగంలో పలికిన మాటలు మనం చూసాం. నేను కొట్టివేయుటకు రాలేదు కానీ నెరవేర్చుటకు మాత్రమే వచ్చాను. ఎందుకంటే పరలోకంలోనే దీని పునాది ఉంది. క్రీస్తు పరలోకంలో మాదిరినే మనకు పెట్టారు. అలాగే ఆయన ప్రభుత్వానికి ప్రేమే పునాది. దాన్ని మనము కృప ద్వారా పాటించగలము, ఆయనతో అంటుగట్టుబడి ఉంటే అని మనము నేర్చుకుంటాము. అందుకనే ఈ వచనంలో ఆకాశము భూమి గతించిపోయినా ధర్మశాస్త్రము నెరవేరు వరకు దాని పొల్లైనను సున్నైనను కొట్టుకొని పోదని దేవుడు ప్రవక్తలు కాదు చెప్పింది ఈ మాటలు, క్రీస్తు స్వయంగా పలికిన మాటలు. కాబట్టి ఈ అడ్వెంటిస్టులు కాని వారు ఇక్కడ మళ్ళా ఇంకొక ప్రశ్న వేస్తారు, యేసు ప్రభు నెరవేర్చాడు కదండి, ఇక దాని పని అయిపోయింది కదా, ఇక మనం ఎందుకు, మనం కూడా గైకుంటే ఇక ఆయన గొప్పతనం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు నెరవేర్చి కొట్టేశారని కూడా అంటారు.
కొట్టేశారు, అక్కడితో అయిపోయింది అని చెప్తారు. Okay. వారికి ఎటువంటి అవును. సమాధానం ఇవ్వాలి? దానికి ఫస్ట్ విజయ్ గారు చెప్తారు. ఓకే, క్రీస్తు వారు బాప్తిసం నెరవేర్చారా లేదా? మరి వీళ్ళెందుకు తీసుకుంటున్నారు? క్రీస్తు వారు లార్డ్ సప్పర్లో అది కూడా నెరవేర్చారా లేదా? వీళ్ళెందుకు తీసుకుంటున్నారు? క్రీస్తు వారు నెరవేర్చేశారు 10 ఆజ్ఞలు, ఇక్కడ ఎందుకు నేను నెరవేర్చాలక్క? ఇంకొక పాయింట్, ఇక్కడ నెరవేర్చడము ఇంగ్లీష్లో ఏమన్నాడు? ఐ హ్యావ్ నాట్ కమ్ టు డిస్ట్రాయ్ ద లా బట్ టు ఫుల్ఫిల్ అన్నాడు. కొట్టివేయటానికి రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. ఇక్కడ నెరవేర్చడం అంటే ఏంటంటే గ్రీక్ పదంలో దీన్ని నేను ఇంకా స్ట్రిక్ట్గా చేయటానికి వచ్చాను. మీ చేతులతో కాళ్ళతో చేసే పనులు కాకుండా మీ నోటితో మీ తలంపులతో చేసేవి కూడా నేను తీసుకోబోతున్నాను లెక్కలోకి, ఇంకా స్ట్రిక్ట్గా చేయడానికి వచ్చానని దాని గ్రీక్ పదం అది, టు ఫుల్ఫిల్. స్ట్రిక్ట్గా చేయడం అంటే మన హృదయం మీద చేయబోతున్నాను, మీకు ఇంకా చెప్పబోతున్నాను. దే ఆల్రెడీ నో, కానీ వాళ్ళ ట్రెడిషన్స్ బట్టి ఇవన్నీ కప్పి పెట్టబడ్డాయి, ఇవి ఇప్పుడు బయటకు తీసుకురాబోతున్నాను. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ఫుల్ఫిల్. పరిపూర్ణంగా అంటే మీ హృదయం మీద రాస్తా. ఇక యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. ఆ నెరవేర్చడం ద్వారా దేవుని ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే మీరు కూడా ఎప్పుడో నెరవేర్చగలిగిన శక్తి మీరు కూడా పొందుతారు. ఒకవేళ యేసుక్రీస్తు వారు నెరవేర్చలేదు అనుకోండి, ఈ భూమి మీద ఏ మనిషి నెరవేర్చలేడు కదండి. ఆయన నెరవేర్చారు. ఆయన నెరవేర్చి మనకు చెప్పేది ఏమిటంటే నేను మీకోసం నెరవేర్చాను ఇది, సో కనుక మీరు మళ్ళీ నెరవేరుస్తారు. సో అది ఆ మాదిరి ప్రకారంగా మీరు వెళ్ళండి, నేనే మీకు మాదిరి. ఆయన ఎలాగా గాయకున్నారో అలాగే, ఏ శక్తితో గాయకున్నారో అదే శక్తి, మానవ శక్తి కాదండి. ఆయన దేవుడు కాబట్టి చేయగలిగాడు. చేయగలిగాడు. బట్ ఇంద సార్ అన్నట్లు ఆయనలో డివినిటీ ఉంది, హ్యూమానిటీ ఉంది, ఫుల్లీ డివైన్, ఫుల్లీ హ్యూమన్, బట్ దే వర్ డిస్టింక్ట్లీ అపార్ట్. డివినిటీ ఏమాత్రం వాడలేదు ఆయన. మరొకసారి చెప్పండి. ఒకవేళ ఆయన దైవత్వం ఉపయోగించుకుని విధేయత చూపించి ఉంటే ఆయన చనిపోయేవారు, ఎప్పుడు ఇక లేచి ఉండేవారు కాదు. ఆయన మానవుడిగానే జయించాలి. ఓకే, దైవత్వం ఉపయోగించుకుని కాదు, ఆయన సొంత కాదు, ఆయన పొందాలి తండ్రి దగ్గర నుండి. మనకి అందుబాటులో లేనటువంటి శక్తి కంటే మించిన శక్తి ఆయనకి అందుబాటులో లేదు. యా, అంతకంటే మించి పరీక్ష కూడా పెట్టాడు ఆయన. We will continue this study in the coming weeks. గమనించగలరు, 2వ శనివారము ఈ చర్చాంశం ఉండదండి. 2వ శనివారం తప్ప మిగతా శనివారాలన్నీ కూడా మనకు ఈ చర్చాంశం ఉంటుంది. కాబట్టి ఇందులో మనం ఇంకా బాగా చర్చించుకోవడానికి మీరు లెసన్ చదువుకుని రండి. ఇంకా ప్రశ్నలు మనం చర్చించుకుని కొనసాగిద్దాము. మన ప్రార్థనతోటి మన చర్చాన్ని ముగించుకుందాం. వంశీ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీరు ఇచ్చినటువంటి శక్తి చేత ఈ యొక్క సబ్బాత్ ఉదయకాల సమయం తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు శక్తిని ఇచ్చారు. ఈ యొక్క ఆరాధన అంతా కూడా తండ్రి మీకు మహిమకరంగా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. సమస్తం మీరు తోడుగా నడిపించారు తండ్రి. మీ యొక్క దాసుని ద్వారా మీ యొక్క వాక్యం మీరు ఇచ్చారు. అలాగే యొక్క ప్యానల్ డిస్కషన్ ద్వారా మీ యొక్క ధర్మశాస్త్రంకు సంబంధించినటువంటి సత్యాన్ని మీరు మాకు తెలియచేశారు. మీకు వందనములు ప్రభువా. యొక్క సబ్బాతు మొదలుకొని మరలా రాబో సబ్బాత్ వరకు మమ్మల్ని మీరు పరిపూర్ణంగా సిద్ధపరచండి. ప్రత్యేక రీతిగా జరగబో యొక్క సంస్కార ఆరాధనకు తండ్రి మమ్మల్ని అందరినీ మీరు పరిపూర్ణంగా సిద్ధపరచండి. మరలా చేరి మీ చిత్తమైతే మీ కృపను బట్టి మేము యొక్క సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించలాగా మరి యొక్క సబ్బాతును మా హృదయంలో మా యొక్క జీవితంలోనికి మీరు ప్రవేశపెట్టమని, అంతవరకు మీ యొక్క సన్నిధి కాపుతలు మాకు దయచేయమని ఈ కొద్ది మనవులు యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్.